హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాబూలి చెన్న బీన్స్ మెంతితో కర్రీ చేద్దాం. ముందుగా కాబూలి చెన్న తీసుకోవాలి. అలాగే బీన్స్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మెంతి కూర కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం కాబూలి చెన్న తీసుకొని నైటే నానబెట్టుకోవాలి. ఈ విధంగా మార్నింగ్ వరకే నానతాయి. ఆ తర్వాత బీన్స్ని కొద్దిగా ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయిలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. జీలకర్ర అనేది ప్రతి దాంట్లో వేసుకోవచ్చు, ప్రతి కర్రీలో కూడా. తర్వాత కొంచెం వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం లైట్గా పచ్చివాసన పోయే వరకు. ఇలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న మెంతిని మంచిగా కడిగి ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మెంతి కూరను ఏ కర్రీలో వేసుకున్నా కూడా చాలా మంచి టేస్ట్ అనేది, స్మెల్, టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఒక బంగాళదుంపను కూడా పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. వీటిని మంచిగా కలిపి ఆ తర్వాత నైట్ నానబెట్టి ఉడకబెట్టుకున్న కాబూలి చెన్న వేయాలి. అలాగే బీన్స్ కూడా వేయాలి. ఇలా వేసిన తర్వాత ఆల్రెడీ అన్నీ ఫ్రై ఉన్నాయి కాబట్టి ఉడికి ఉన్నాయి కాబట్టి మంచిగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన వాటిలో కొంచెం సాల్ట్, రుచికి తగిపడే సాల్ట్ అండ్ కారం అనేది మనం వేసుకోవాలి. వేసుకున్న దాన్ని మంచిగా కలుపుకొని కాసేపు ఉంచాలి. ఆ తర్వాత లాస్ట్కి ఫైనల్గా కొత్తిమీర కొంచెం వేసి కలుపుకొని దించి కాసేపు మూత పెట్టాలి. దీన్ని అన్నంలోకి అయినా తర్వాత చపాతీలోకి అయినా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై కాబట్టి చారంచు కూడా బాగుంటుంది.